మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్టైల్ కపుల్ ఏంటి అంటే వాళ్ళు లాస్ట్ రిసార్ట్ ఐవీఎఫ్ ఏమో ఐవీఎఫ్ చేయించుకుంటే 100% పాజిటివ్ అవుతాము. లేదంటే గనక చిన్న పద్ధతుల్లో ఐయుఐ అటువంటి వాటిల్లో పాజిటివ్ రాని వాళ్ళకి ఐవీఎఫ్‌కి వెళితే ష్యూర్‌గా సక్సెస్ అనేది ఉంటుంది అని అనుకుంటూ ఉంటారండి. హలో అండి. నేను డాక్టర్ సౌమ్య కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐవీఎఫ్ చేయించుకున్న కపుల్స్‌లో కూడాను సక్సెస్ రేట్ బెస్ట్ ఆన్ బెస్ట్ ఎక్కడైతే కనుక చాలా బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్ అవైలబుల్‌గా ఉంటాయో, బెస్ట్ క్లినీషియన్స్ ఉంటారో అటువంటి దగ్గర కూడాను ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 60-65% ఉంటుందన్నమాట. బియాండ్ దట్ ఉండదు. దానికి కాజ్ ఏంటి? లేదు అనంటే ఒక్కసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది. ఇంకా మరి ఆప్షన్ ఏమి ఉండదా? అలా అనుకునే కపుల్స్‌కి ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది ఏంటి అంటే దిస్ ఈస్ జస్ట్ కొంచెం మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ వీడియో చూసినట్లయితే కనుక. రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్‌లో ఏంటి అంటే ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పటికీ కూడాను ఐవీఎఫ్ రిజల్ట్ నెగెటివే వస్తుంది. ఇంప్లాంటేషన్ జరగట్లేదు. అలాగ ఒక 3-4 టైమ్స్ ఫ్రెష్ ఆర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్స్ చేయించుకున్నారు. స్టిల్ ఐవీఎఫ్ అనేది నెగెటివ్ రిజల్టే వస్తుంది అంటే దీన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటామన్నమాట. కాజ్ ఏమై ఉండొచ్చు అంటే మోస్ట్‌లీ మనకి ఉండేది ఏంటి అనంటే ఎంబ్రియో బాగోకపోయినా, లేదు అనంటే గనక యూట్రస్ అనేది ఎండోమెట్రియం అది బాగోకపోయినా, లేదు అనంటే మేల్ ఫ్యాక్టర్ స్పెర్మ్స్ ఏమైనా గనక స్పెర్మ్ అబ్నార్మాలిటీ ఉండింది బట్ మనం పికప్ చేయలేకపోతున్నాము అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ వలన రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంబ్రియోస్ అన్నమాట. ఎంబ్రియోస్ అనేవి గ్రేడ్ ఎలా ఉంది అన్నది మనం చూసుకుంటాం. మార్ఫలాజికల్ గ్రేడ్. దానిని మనం జీన్ టు జీన్ అనేది మనం స్టడీ చేయమన్నమాట. మన గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ అంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అలా గ్రేడింగ్ ఎలా ఇవ్వటం జరుగుతుంది అంటే మనకి తయారైన ఎంబ్రియో యొక్క సెల్స్‌ని బట్టి, దానిలో ఉండే ఎక్స్‌పాన్షన్‌ని బట్టి, ఎంబ్రియో యొక్క గ్రోత్‌ని బట్టి, అలాగే లోపల ఎలాగా ఉంది ఏమైనా గనక మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లియర్‌గా ఉందా? దాని యొక్క లోపల సెల్స్ అంతా కూడాను బ్లాస్టోసిస్ట్ ఎలాగా ఉంది? ఏమైనా గనక యాడెడ్ సెల్స్ ఉన్నాయా? వాక్యులేషన్స్ ఉన్నాయా? ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట మార్ఫలాజికల్‌గా గ్రేడ్ చేసుకునేటప్పుడు. అది చూస్తామన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ యూట్రైన్ కాజెస్ ఏమైనా ఉన్నాయా? ఎండోమెట్రియల్ కాజెస్ ఉన్నాయా? మనకి చూడ్డానికి అంతా బానే కనిపించొచ్చు. బట్ ఏమైనా టైనీ మల్టిపుల్ స్మాల్ పాలిపోసిస్ ఉండొచ్చు. క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉండొచ్చు. మైల్డ్ గ్రేడ్ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. లేదు అనంటే కనుక స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఎడినోమయోసిస్ ఉండొచ్చు. ఇవన్నీ కండిషన్స్ లేదు ఏమీ లేవు. ఈ ఎండోమెట్రియం రిసెప్టివిటీ సవ్యంగా లేకపోవచ్చు. ఇవన్నీ కండిషన్స్‌లో కూడాను ఎండోమెట్రియం అనేది ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయదు. ఆ ఎంబ్రియో ఎండోమెట్రియం క్రాస్ టాక్ అంటామన్నమాట. అది జరగకపోయినా గానీ మనము ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్‌లో ల్యాండ్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్‌కి వచ్చేసరికి మేల్ ఫ్యాక్టర్ అంటే స్పెర్మ్స్ అంతాను నార్మల్‌గానే ఉన్నాయి కౌంట్. ఐవీఎఫ్ చేసుకుంటున్నాము. అయినా గానీ అది ప్రెగ్నెన్సీగా టర్న్ అవ్వట్లేదు. అంటే ఏమైనా గనక ఆక్సిడేటివ్ స్ట్రెస్ అధికంగా ఉండే వాళ్ళలో హై డీఎఫ్ఐ అంటాం. ఇటువంటి స్పెర్మ్స్ ఉండేటప్పుడు మనం స్పెర్మ్ సెలెక్షన్ అనేది మార్చాలన్నమాట ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో. అలాగా ఈ ఫ్యూ క్రైటీరియా అనేది ఉంటుంది. ఈ ఫ్యూ కేటగరీస్ అనేవి ఉంటాయి. ఇవన్నీను మనం చూసుకొని రూల్ ఔట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఇటువంటప్పుడు ఏం చేయాలి అనంటే మనం ఎంబ్రియో యొక్క జీన్స్‌ని టెస్ట్ చేయాలా లేదా? ఇది మనకి నెక్స్ట్ ఆప్షన్ అన్నమాట. పీజీటీ టెస్టింగ్ అనేది చేసుకోవాలా? యూప్లాయిడ్ ఎంబ్రియోని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామా? లేదంటే ఎన్యూప్లాయిడ్స్ కూడా ఉన్నాయా? ఒకవేళ యూప్లాయిడ్ ఎంబ్రియోని ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే గనక దానిలో ఏమైనా ట్రాన్స్‌లొకేషన్స్ కానీ, లేదు అనంటే గనక ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చెప్పి మనము చూసుకుంటామన్నమాట. పీజీటీ-ఎం, పీజీటీ మోనోజెనిక్ ఫ్యాక్టర్స్, పీజీటీఎస్ ఇలాగ బోలెడు ఉంటాయి. ఈ టెస్టింగ్‌లు ఇవన్నీను చేసుకుంటామా లేదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పీజీటీ టెస్టింగ్ చేసుకున్నాము. ఎంబ్రియో బాగుంది. యూప్లాయిడ్ ఎంబ్రియోనే అన్నప్పుడు మనం ఎండోమెట్రియల్ రిసెప్టివిటీని కూడా మనకి చెక్ చేసేదానికి పద్ధతి ఉంది. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది ఎరా టెస్ట్ అనేది ఉంటుంది. ఎరా టెస్ట్‌లో ఏమవుతుంది అనంటే కనుక అసలు మనం ఎంబ్రియో ప్లేస్ చేసే టైమింగ్, గ్రోత్ ఆఫ్ ద ఎండోమెట్రియం అనేది యాక్యురేట్‌గా ఉందా లేదా? మనం కొంచెం ముందుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా? లేదా కొంచెం డిలే చేయాలా? ఎండోమెట్రియం యొక్క జెనెటిక్ ఏదైతే కెమికల్ కాంపోజిషన్ ఉందో దాన్ని కొంచెం మనం స్టడీ చేయటం జరుగుతుంది ఎరా టెస్టింగ్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం డీఎఫ్ఐ గురించి డిస్కస్ చేయటం జరిగింది. ఇవన్నీ ఒకవేళ నార్మల్ ఉన్నాయా లేదో చూసుకుంటున్నాము. అంటే పీజీటీ టెస్టింగ్ చేసుకుంటున్నాము, ఎరా టెస్టింగ్ చేసుకుంటున్నాము, డీఎఫ్ఐ ఏమీ లేదు. మనం ప్రెగ్నెన్సీ రేట్‌ని ఇంక్రీజ్ చేయొచ్చా అంటే అగైన్ నాట్ 100% అయితే కాదు. ప్రతి దానికి కూడాను
అగైన్ ఒక 4 to 5% అనేది మనం ఇంక్రీజ్ ఈ యాడెడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవటం వల్ల సక్సెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. లేదు ఒక పర్టికులర్ కాజ్ ఉంది, ఆ కాజేటివ్ ఫ్యాక్టర్ వలన మనకి నెగెటివ్ వస్తుంది అని ఐడెంటిఫై చేసేటప్పుడు ఆబ్వియస్గా మనం సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ చేసేదానికి మాక్సిమం ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.